హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటెన్స్ ఐఐటి. ఐఎమ్ వాకటి సందీప్. సో మనం పైథాన్ సిరీస్ స్టార్ట్ చేసాం. అప్ టు డే 6 దాకా కంప్లీట్ చేసాం, 6 ఎపిసోడ్స్ దాకా. సో 6th ఎపిసోడ్ స్ట్రింగ్స్ ఇన్ పైథాన్. సో ఈరోజు 7th ఎపిసోడ్. సో డే 7 లిస్ట్స్ ఇన్ పైథాన్ డిస్కస్ చేయబోతున్నా. సో లిస్ట్స్ ఇన్ పైథాన్ డిస్కస్ చేసే ముందు డే 6లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామో ఒకసారి రివైజ్ చేద్దాం. సో స్ట్రింగ్స్ అంటే ఏందో చూసాం. ఏ స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ కోట్స్. ఒక నేమ్ని స్ట్రింగ్స్తో క్లోజ్ చేస్తూ, అది సింగిల్ కోట్ అయినా, డబుల్ కోట్ అయినా, ట్రిపుల్ కోట్ అయినా. అలానే ఇండెక్సింగ్, స్లైసింగ్, ఎక్స్ట్రాక్ట్ ఏ పార్ట్ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఒక పారాగ్రాఫ్లో ఆ పార్ట్ ఆఫ్ ఎలిమెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేసేదానికి స్లైసింగ్. సో ఇండెక్సింగ్ ఒక లెటర్ని, ఒక క్యారెక్టర్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసేదానికి. అలానే స్ప్లిట్ చేసేదానికి. జాయిన్ కలిపేదానికి. రీప్లేస్ ఒక ఎలిమెంట్ని ఇంకో ఎలిమెంట్తో రీప్లేస్ చేసేదానికి. ఎఫ్ స్ట్రింగ్ ఫార్మాటెడ్ స్ట్రింగ్. మనం ఒక స్ట్రింగ్ ఆఫ్ పారాగ్రాఫ్లో మనం వేరియబుల్స్ని, ఆపరేషన్స్ని అసైన్ చేయొచ్చు. మెథడ్స్ డాట్ అప్పర్, డాట్ లోయర్, డాట్ స్ట్రిప్, డాట్ ఫైండ్. ఇవి రెండు నేను చెప్పలేదు బేసిక్స్లో. డాట్ స్ట్రిప్ అంటే స్ట్రింగ్లో ఉన్న స్పేసెస్ని ఎలిమినేట్ చేస్తుంది, ఎక్స్ట్రా స్పేసెస్ని. డాట్ ఫైండ్ అంటే ఆ లెటర్ యొక్క ఇండెక్సింగ్ మనకు చెప్తుంది. ఒకవేళ ఆ లెటర్ కానీ మనకు కనిపించలేదంటే -1 ఆటోమేటిక్గా రిజల్ట్ ఇస్తుంది. సో ఇప్పుడు లిస్ట్స్ ఇన్ పైథాన్లో అండ్ ఈ యొక్క టాపిక్స్ చూద్దాం. మొదటగా ఇంట్రో. వాట్ ఈస్ ఎ లిస్ట్? ఏ లిస్ట్ స్టోర్స్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ వన్ వేరియబుల్. ఆర్డర్డ్, చేంజబుల్, అలో డూప్లికేట్స్. ఆర్డర్గా ఉంటాయి అంటే 0, 1, 2, 3 ఈ టైప్ ఆఫ్ ఇండెక్సింగ్ కలిగి ఉంటాయి. అండ్ చేంజబుల్, మనం చేంజ్ చేసుకోవచ్చు. డూప్లికేట్స్ అలో ఉంది. సో లిస్ట్ని ఈ యొక్క స్క్వేర్ బ్రాకెట్స్తో డినోట్ చేస్తాం. Ctrl+C, Ctrl+V. మనం ప్రింట్ ఏం చేయట్లేదు కాబట్టి అది రన్ అయ్యి అక్కడితో స్టాప్ అయిపోయింది. సో ఆర్డర్డ్ ఐటమ్స్ ఆల్వేస్ కీప్స్ దేర్ పొజిషన్ అంటే ఇండెక్సింగ్ 0, 1, 2, 3. మ్యూటబుల్ వేరియబుల్స్ కెన్ చేంజ్ ఎనీథింగ్. డూప్లికేట్స్ సేమ్ వాల్యూ కెన్ అపియర్ మెనీ టైమ్స్. 3 ways టు క్రియేట్ ఎ లిస్ట్. మొదటగా ఎంప్టీ లిస్ట్ని క్రియేట్ చేయొచ్చు. సో స్టార్ట్ ఎంప్టీ, యాడ్ ఐటమ్స్ లేటర్. ఒక ఎంప్టీ లిస్ట్ని ఇచ్చేసి అలా తర్వాత ఐటమ్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. లిస్ట్స్ విత్ వాల్యూస్. సో లిస్ట్లో ఉన్న వాల్యూస్ ఇవి నంబర్స్ అండ్ వర్డ్స్. మిక్స్డ్ డేటా టైప్స్. పైథాన్ వాల్యూస్ డిఫరెంట్ టైప్స్ ఇన్ వన్ లిస్ట్. నేమ్స్, నెంబర్స్ అండ్ ఫ్లోట్ వాల్యూస్, బూలియన్స్, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ మనం మిక్స్డ్ డేటా టైప్స్ కూడా అలో ఉంది లిస్ట్లో. పాజిటివ్ ఇండెక్సింగ్ లెఫ్ట్ టు రైట్ ఉంటుంది. పాజిటివ్ ఇండెక్సింగ్ స్టార్ట్స్ విత్ 0. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్ తీసుకొని స్క్వేర్ బ్రాకెట్స్లో కొన్ని ఫ్రూట్స్ యొక్క నేమ్స్ ఇచ్చున్నాడు. వీటి యొక్క ఇండెక్సింగ్ నుంచి మనం ఆ యొక్క వాల్యూస్ని ప్రింట్ చేయాలి. ఆ యొక్క వర్డ్స్ని ప్రింట్ చేయాలి. ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ యొక్క వేరియబుల్ తీసుకున్నాం ఆఫ్. సో యాపిల్ 0th ఇండెక్స్, బనానా 1 ఇండెక్స్, మ్యాంగో 2 ఇండెక్స్, ఆరెంజ్ 3 ఇండెక్స్, గ్రేప్ 4th ఇండెక్స్ 3. 0, 1, 2, 3. ఆరెంజ్ నాకు కావాలి. కంట్రోల్ ఎంటర్, ఆరెంజ్ వచ్చింది. షిఫ్ట్ ఆల్ట్ డౌన్ యారో. సో ఇప్పుడు నాకు బనానా కావాలి.
ఫస్ట్ ఇండెక్స్. యా ఇలా మనం ఇండెక్సింగ్ని యాక్సెస్ చేయొచ్చు. పాజిటివ్ ఇండెక్సింగ్ అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్ విషయానికి వస్తే రైట్ టు లెఫ్ట్ వస్తుంది మనకు. సో స్టార్ట్స్ విత్ -1, -2, -3, -4 అండ్ -5. సో పాజిటివ్ ఇండెక్సింగ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 5 ఐటమ్స్ కానీ అక్కడ కానీ ఉంటే అప్ టు 4 ఇండెక్సెస్ మనకు వస్తుంది. ఒకవేళ మనం 5th ఎలిమెంట్ని కానీ ప్రింట్ చేయాలనుకుంటే ఇక్కడ ఏమొస్తుంది, ఎర్రర్ వస్తుంది, ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని వస్తుంది. ఎందుకంటే ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0 కదా. ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఉంటే 5 - 1 ఎలిమెంట్స్ దాకా మనకి ఇండెక్సెస్ ఉన్నాయి. ఆ యొక్క రేంజ్ ఎక్సీడ్ అయిపోయింది అని చూపిస్తుంది అంతే. సో నెగిటివ్ ఇండెక్సింగ్ విషయానికి వస్తే మనం ఎన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఇస్తే అన్ని నెంబర్ ఆఫ్ వర్డ్స్నే అది డినోట్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇండెక్సింగ్ అనేది స్టార్ట్స్ విత్ -1, ప్రింట్ ఆఫ్ రూట్స్ ఆఫ్ -2 అంటే ఆరెంజ్ వస్తుంది. సో ఇక్కడ అవుట్ ఆఫ్ రేంజ్ ఇస్తే 5 కదా, -6 ఇస్తాను. లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్, ఇక్కడ కూడా అంతే, -5 ఇస్తే యాపిల్. సో రైట్ టు లెఫ్ట్ మనకు ప్రింట్ అవుతుంది. సో స్లైసింగ్, ఎక్స్ట్రాక్ట్ ఏ పోర్షన్. స్లైసింగ్ యొక్క సింటాక్స్ స్టార్ట్ అండ్ ఎండ్. సో 10, 20, 30, 40, 50 ఈ పర్టికులర్ యొక్క లిస్ట్లో మనకు 1 to 4 కావాలనుకోండి, 0 స్టార్ట్స్ విత్ 0, 1, 2, 3 అప్ టు 3 మనకు ప్రింట్ అవుతుంది. 4th ఎలిమెంట్ అనేది ఇక్కడ ఇంక్లూడ్ కాదు, ఎక్స్క్లూడ్ ఎండ్. సో 1 to 4 దగ్గర ఎండ్ అవ్వాలి అంటే 4 ఎండ్ అవ్వాల్సిన పార్ట్ అనేది మనకి ఇంక్లూడ్ కాదు, అవుట్పుట్లో ఎక్స్క్లూడ్ అయిపోతుంది, తీసివేయబడుతుంది. ప్రింట్ ఆఫ్ నమ్స్ ఆఫ్ 1 to 4. 20, 30, 40 స్టార్ట్స్ విత్ 0th ఇండెక్స్ కాబట్టి. సో అలానే సో ఇలా ట్రై చేద్దాం. స్టార్ట్ టు స్టాప్ ఇండెక్సింగ్ 1. సో అదే ఒకవేళ ఇండెక్సింగ్ 2 ఇస్తే 20 దగ్గర స్టార్ట్ అయితే 20 నుంచి 1 అవుతుంది, 1, 2 స్టెప్, నెక్స్ట్ 3 ప్రింట్ అవుతుంది. సో ఇంతటితో స్టాప్ అయిపోతుంది మనకు. సో ఇందులోనే ఒకసారి నెగిటివ్ ఇండెక్సింగ్ ట్రై చేద్దాం. స్లైసింగ్ విత్ నెగిటివ్ ఇండెక్స్. నమ్స్ ఇచ్చి ప్రింట్ ఆఫ్ నమ్స్ ఆఫ్ -1 స్టార్ట్ అంటే 50 నుంచి స్టార్ట్ అయ్యి విత్ ఎండ్ ఆఫ్ -5. -5 అంటే -4 దగ్గర ఎండ్ అయిపోతుంది. విత్ 2 స్టెప్, -5 దగ్గర స్టార్ట్ అయ్యి 1, 2, 3 మళ్ళీ ఇక్కడ నుంచి 1, 2, 3. సో ఇది ఎక్స్క్లూడ్ అయిపోతుంది, ఇక్కడతో మనకు స్టాప్ అవుతుంది 20 దగ్గర. సో స్టాప్ అవుతుంది కాబట్టి సో ఈ యొక్క 50 and 30 మనకి ఇంక్లూడ్ అవుతుంది, ఇక్కడ దాకా ఎక్స్క్లూడ్ అయిపోతుంది. సో ఇలా నెగిటివ్ ఇండెక్సింగ్ ఆఫ్ స్లైసింగ్ కూడా మనం చూసాం. నెక్స్ట్ లిస్ట్స్ ఆర్ మ్యూటబుల్, యూ కెన్ చేంజ్ ఐటమ్స్.
సో ఐటమ్స్ని మనం చేంజ్ చేయొచ్చు. సో ఈ యొక్క లిస్ట్ తీసుకున్నా. సో ఇక లిస్ట్లో మనకి యాపిల్ అనేది స్టార్టింగ్ విత్ 0th ఇండెక్స్. సో రూట్స్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు ఆరెంజ్తో నేను రీప్లేస్ చేస్తాను యాపిల్ని. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తే ఫ్రూట్స్ని సి యాపిల్ అనేది ఆరెంజ్తో రీప్లేస్ అయింది. ఇక్కడ రీప్లేస్ అయింది, మనం ప్రింట్ చేసాం ఓవరాల్ లిస్ట్ని మనం ప్రింట్ చేసినప్పుడు యాపిల్ ఆరెంజ్తో రీప్లేస్ అయిపోయి రిమైనింగ్ 2 ఎలిమెంట్స్ కూడా ఇక్కడ వచ్చేసాయి మనకు. సో దీస్ ఆర్ ది మ్యూటబుల్. అపెండ్, యాడ్ టు ఎండ్, యాడ్ వాల్యూస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది లిస్ట్. అపెండ్ అనే ఒక మెథడ్ మనకు ఎండ్ ఆఫ్ ది లిస్ట్లో యాడ్ అవుతుంది ఎలిమెంట్. మనం ఏ ఎలిమెంట్ అయినా యాడ్ చేయొచ్చాడు. సో ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కంట్రోల్-C, రూట్స్ డాట్ అపెండ్ ఆఫ్ ఆరెంజ్ని అపెండ్ చేస్తున్నా, ప్రింట్ ఆఫ్ ట్యాబ్, కంట్రోల్ ఎంటర్. ఆరెంజ్ అనేది ఎండ్లో మనకు వచ్చేసింది. ఒకవేళ నెంబర్ని అపెండ్ చేస్తే నెంబర్ కూడా వచ్చేసింది. సో ఇన్సర్ట్, యాడ్ అట్ ఎనీ పొజిషన్. మనం ఏ పొజిషన్లో అయినా యాడ్ చేయొచ్చు ఇన్సర్ట్ అనే ఒక మెథడ్ ద్వారా. సో దాని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది? ఇండెక్స్ ఫస్ట్ పొజిషన్, ఇండెక్స్ పొజిషన్. సో ఇండెక్సెస్ మనం ఇవ్వాలి ఏ పొజిషన్లో మనకు కావాల్సిన వాల్యూ అనేది యాడ్ అవ్వాలని. సో సెకండ్న వాల్యూ ఇవ్వాలి. సో యాపిల్ అండ్ బనానా అనే ఒక లిస్ట్ ఇచ్చాడు. సో బనానా ప్లేస్లో నాకు ఆరెంజ్ రావాలి అని ఇక్కడ మనం ఇండెక్స్ ఇచ్చాం అండ్ దాని యొక్క వాల్యూ ఇచ్చాం. రూట్స్ ఆఫ్ రూట్స్ డాట్ ఇన్సర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్ విత్ ఆరెంజ్, ప్రింట్ ఆఫ్ రూట్స్, కంట్రోల్ ఎంటర్. సో ఫస్ట్ ఇండెక్స్లో మనకు ఆరెంజ్ అనేది ఆడ ఇన్సర్ట్ అయింది. నెక్స్ట్ బనానా. సో ఇలా మనకు ఇన్సర్ట్ అనే ఒక మెథడ్ యూజ్ అవుతుంది. మనం ఆ ఇండెక్స్లో ఇన్సర్ట్ చేస్తే సో ఆ ఇండెక్స్లో ఉన్న ఎగ్జిస్టింగ్ వాల్యూ ఇన్సర్ట్ రైట్ సైడ్కి వచ్చేస్తుంది, ఇన్సర్ట్ నెక్స్ట్ వాల్యూకి వచ్చేస్తుంది. అండ్ రిమూవ్, డెలీట్ బై వాల్యూ. ఈ రిమూవ్ అనేది ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ది వాల్యూని రిమూవ్ చేస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాల్యూని ఇక్కడ తీసుకున్నాడు బనానా అనే ఒక వర్డ్ని. సో ఫస్ట్ నేను స్ట్రింగ్స్తో చూపిస్తాను, నెక్స్ట్ నీకు నెంబర్స్తో చూపిస్తాను. డాట్ రిమూవ్ ఆఫ్ బనానా, ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్. సో బనానా రిమూవ్ చేసి మనకు యాపిల్, మ్యాంగోనే వచ్చింది. సో దీన్నే నేను nums is equals to 10, 20, 30, 40, 50,
10 10 10 3 టైమ్స్ ఇచ్చాను. సో నమ్స్ డాట్ రిమూవ్ ఆఫ్ 10 ప్రింట్ ఆఫ్ నమ్స్. ఇక్కడ 10 అనేది 3 టైమ్స్ రిమూవ్ అయింది. సో ఫస్ట్ ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ యొక్క నెంబర్ని అది రిమూవ్ చేస్తుంది. ఫస్ట్ వాల్యూస్కి అది ప్రయారిటీ ఇస్తుంది రిమూవ్ అనే ఒక మెథడ్. చూడండి, ఈ ఎండ్లో ఉన్న 2 టెన్స్ అనేది రిమూవ్ కాలేదు. అదే ఇక్కడ చెప్పింది, రిమూవ్ ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ దట్ వాల్యూ. సో లిస్ట్లో కూడా అంతే, సారీ ఈ యొక్క వర్డ్స్లో కూడా అంతే. మీరు బనానా 2 టైమ్స్ ఇచ్చారనుకోండి, ఫస్ట్ అకరెన్స్ వచ్చిన వాల్యూకి అది ప్రిఫరెన్స్ ఇస్తుంది రిమూవ్ చేసేదానికి. నెక్స్ట్ పాప్, రిమూవ్ బై ఇండెక్స్. లిస్ట్ డాట్ పాప్, రిమూవ్ అండ్ రిటర్న్ లాస్ట్ ఐటమ్. రిమూవ్ అట్ ఇండెక్స్తో కూడా మనం రిమూవ్ చేయొచ్చు పాప్ మెథడ్తో, లేదా ఉత్త ఇండెక్స్ కానీ ఇస్తే లాస్ట్ ఎలిమెంట్ ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. సో 10 to 40 అని ఒక లిస్ట్ ఇచ్చినాడు ఇక్కడ. నమ్స్ డాట్ పాప్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ నమ్స్. 40 రిమూవ్ అయిపోద్ది. 40 రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న వాల్యూ రిమూవ్ కావాలి, ఈ 20 వాల్యూ రిమూవ్ కావాలి. అప్పుడు రిమూవ్ అయిపోయింది. సో ఇలా మనం ఇండెక్స్ అయినా ఇవ్వచ్చు రిమూవ్ అవ్వేదానికి, లేదా ఉత్త పారాంథసిస్తో వదిలేస్తే ఆటోమేటిక్గా లాస్ట్ ఉన్న ఎలిమెంట్ అనేది రిమూవ్ అయిపోతుంది. అది పాప్ యొక్క మెథడ్ యూస్. సో ఇక్కడ రిమూవ్ వెసెస్ పాప్ ఒక వ్యత్యాసం చూపించాడు. వాల్యూ ఇండెక్స్ రిటర్న్స్ వాల్యూ. రిమూవ్ అనేది ఏ వాల్యూని రిటర్న్ చేయదు, అలానే పాప్ అనేది రిటర్న్ చేస్తుంది అన్నాడు. సో ఇది ఎలానో చూద్దాం. రిమూవ్ మెథడ్లో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఏమన్నాడు, రిటర్న్స్ వాల్యూ నో వాల్యూ, ఏ వాల్యూని అది రిటర్న్ చేయదు అన్నాడు. సో లెట్స్ ట్రై. రూట్స్ డాట్ రిమూవ్ ఈజ్ ఈక్వల్స్ టు రిమూవ్ ఆఫ్ పారాంథసిస్ బనానా ఇచ్చి రిమూవ్ ఫ్రూట్ అనే ఒక వేరియబుల్లో ఈ యొక్క వాల్యూస్ని స్టోర్ చేసి ప్రింట్ ఆఫ్ రిమూవ్ ఫ్రూట్, అలానే ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్. కంట్రోల్ ఎంటర్. ఇక్కడ నేను ఫ్రూట్స్ డాట్ రిమూవ్ ఆఫ్ బనానా ఇచ్చున్నా. ఏదైతే రిమూవ్ చేయాలనుకుంటున్నానో ఆ యొక్క వాల్యూ ఇచ్చున్నాను, స్ట్రింగ్ వాల్యూ ఇస్తే ఇక్కడ ఆ యొక్క స్ట్రింగ్ వాల్యూ ఏదైతే రిమూవ్ చేసామో దాన్ని ప్రింట్ చేయమంటున్నా. నన్, నాకు ఏమీ కనిపించలేదు అని చూపించింది. నెక్స్ట్ ఎగ్జిస్టింగ్లో ఉన్న రిమైనింగ్ లిస్ట్లో ఏ వాల్యూస్ ఉన్నాయి అని అన్నా. ఆఫ్టర్ రిమూవ్ ఆఫ్ బనానా యాపిల్ అండ్ మ్యాంగోనే ఉంది అని రిమూవ్ మెథడ్ మనకు చెప్తుంది. సో అదే ఇక్కడ చెప్పింది, ఏ వాల్యూని రిటర్న్ చేయదు అని రిమూవ్. అలానే పాప్ మెథడ్ మనకు వాల్యూని రిటర్న్ చేస్తుంది అని చెప్తుంది. అది ఎలా, కంట్రోల్-C. ఇక్కడ నేను
పాప్ మెథడ్ యూస్ చేస్తున్నా. కంట్రోల్ వి. నమ్స్ డాట్ పాప్ ఆఫ్ లాస్ట్ ఎలిమెంట్ రిమూవ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. నేను ఏం చేస్తానంటే ఆఫ్టర్ పాప్ అనే వేరియబుల్లో స్టోర్ చేసి ప్రింట్ ఆఫ్ ఆఫ్టర్ పాప్ని ప్రింట్ చేసి నెక్స్ట్ రిమైనింగ్ లిస్ట్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో కూడా నాకు కావాలి అవి ప్రింట్ చేస్తున్నా. కంట్రోల్ ఎంటర్. సో ఇక్కడ మనకు వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఏ పాప్ వాల్యూ నేను తీసేసాను అని. 40 లాస్ట్ వాల్యూ ఆటోమేటిక్గా రిమూవ్ చేస్తుంది పెరాంథసిస్తో వదిలేస్తే మనం. సో రిమైనింగ్ ఏ యొక్క వాల్యూస్ ఉన్నాయి లిస్ట్లో అంటే 10, 20, 30 ఈ వాల్యూస్ ఉన్నాయి అని చెప్తుంది. సో అదే రిటర్న్ వాల్యూ ఇక్కడ చెప్పింది మనకు. సో రిమూవ్లో ఏ వాల్యూ మనకు రిటర్న్ కాదు, అలానే పాప్లో యొక్క వాల్యూ రిటర్న్ అవుతుంది అని చెప్తుంది. డిఫాల్ట్ టార్గెట్. రిమూవ్ అనేది ఫస్ట్ మ్యాచ్, పాప్ అనేది లాస్ట్ ఐటమ్. రిమూవ్ అనేది ఫస్ట్ ప్రైమరీలో ఉన్న వాల్యూని మనకు తీసేస్తుందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ 10 ఉంటే ఫస్ట్ ప్రైమరీ 10 అది ప్రిఫరెన్స్ ఇస్తుంది, అది రిమూవ్ చేసి మనకు రిమైనింగ్ లిస్ట్లో ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా ప్రింట్ చేసింది. అలానే ఇక్కడ పాప్ విషయానికి వస్తే మనకు ఎండ్ ఆఫ్ ది వాల్యూని రిమూవ్ చేస్తుంది. అదే ఇక్కడ చెప్పింది డిఫాల్ట్ టార్గెట్. ఫస్ట్ మ్యాచ్ని రిమూవ్ చేస్తుంది రిమూవ్ అనేది. అలానే పాప్ లాస్ట్ ఐటమ్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ సార్ట్ అండ్ రివర్స్. సార్ట్ అరేంజ్ ఐటమ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. రివర్స్లో ఫ్లిప్ ద లిస్ట్ డస్ నాట్ సార్ట్ చేయదు మరియు ఆ యొక్క లిస్ట్ని ఫ్లిప్ చేస్తుంది. సో లిస్ట్ యొక్క ఇండెక్స్ 0, 1, 2 కదా, 2, 1, 0 ఇలా మనకు ప్రింట్ అవుతుంది అవుట్పుట్ అనేది. సో ఇది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సార్ట్ చూద్దాం. అరేంజ్ ఐటమ్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. సో ఇక్కడ సార్ట్ nums dot sort of parenthesis print of nums. సో 10, 20, 40, 50 అలానే. ఇక్కడ రివర్స్ నమ్స్ డాట్ ఆ లిస్ట్ని ఫ్లిప్ చేస్తుంది, రివర్స్లో మనకు ప్రింట్ చేస్తుంది ఇండెక్సెస్ అనేది. సార్ట్ చేయదు. ప్రింట్ ఆఫ్ నమ్స్. సో ఎండ్లో ఉన్న 40 ఇక్కడికి వచ్చింది 10, 20, 50. సో ఒకవేళ మనకు సార్ట్లో అది ప్రింట్ అవ్వాలి అంటే రివర్స్ అనేది ఎలా? సార్ట్ అంటే ఇక్కడ నమ్స్ ఇచ్చి నమ్స్ డాట్ సార్ట్ ఆఫ్ రివర్స్ ఇస్ ఈక్వల్స్ టు ట్రూ ప్రింట్ ఆఫ్ నమ్స్. సో బిగ్ టు స్మాల్ ప్రింట్ అయింది కదా, 50, 40, 20, 10. సో ఇది ఎలా అంటే ఫస్ట్ ఆ ఎగ్జిస్టింగ్ వాల్యూస్ని ముందు సార్ట్ చేస్తుంది. అంటే ఎలా? సార్ట్ అంటే ఏంది? అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటుంది. 10, 20, 40, 50. సో సార్ట్ చేసిన వాల్యూని ఏం చెప్తున్నాం? రివర్స్ ఇజ్ ఈక్వల్స్ టు ట్రూ.
సార్ట్ చేసిన వాల్యూని ఇక్కడ రివర్స్ చేస్తున్నాం. అంటే 50, 40, 20, 10. సో ఇలా ఈ యొక్క ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ యొక్క లైన్ వల్ల. అందుకని మనం రివర్స్లో మనం సార్ట్ చేయగలిగాం. ఇక్కడ మనం రివర్స్లో లిస్ట్ని సార్ట్ చేయలేం. ఆ లిస్ట్లో ఉన్న వాల్యూస్ని ఫ్లిప్ చేసి ప్రింట్ చేస్తాం నెంబర్స్ని అంతే. నెక్స్ట్ బిల్ట్-ఇన్ ఫంక్షన్ లెంత్ LENతో డినోట్ చేస్తాం. కౌంట్ ఐటమ్స్ ఇన్ లిస్ట్, ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ లిస్ట్లో ఉన్నాయని కౌంట్ చేయడానికి LEN ఆఫ్ లిస్ట్ సమ్ వేరియబుల్ లిస్ట్ అనేది డినోట్ చేస్తాం. రిటర్న్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్. సో ఫ్రూట్స్ అనే ఒక వేరియబుల్లో 3 ఐటమ్స్ ఉన్నాయి. ప్రింట్ ఆఫ్ LEN ఆఫ్ ఫ్రూట్స్. నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ LEN ఆఫ్, ఇక్కడ ఒక ఎంటీ లిస్ట్ ఇచ్చా, ఇందులో ఇది ఎన్ని నెంబర్ ఆఫ్ లిస్ట్స్ ఉన్నాయి అని చెప్తుంది. ఇక్కడ మనం ఏం లిస్ట్లో వాల్యూస్ ఇవ్వలేదు, అప్పుడు ఏం చెప్పొద్ది? 0. ఒకవేళ షిఫ్ట్ ఆల్ట్ డౌన్ ఏర్ వచ్చి లెంత్ ఆఫ్ 5 వాల్యూస్ ఇచ్చా, 5 వాల్యూస్ ఉన్నాయి అని చెప్తుంది ఈ లిస్ట్లో. సో అలానే నెక్స్ట్ LEN ఆఫ్ ఈ లిస్ట్ లోపల 3 వర్డ్స్ ఇచ్చినాడు, యాపిల్, బనానా, మ్యాంగో. లెంత్ ఇచ్చి లెంత్ అనే బిల్ట్-ఇన్ ఫంక్షన్ ఇన్ దిస్ యాపిల్, బనానా, నెక్స్ట్ పోమోగ్రానైట్ ఇద్దాం. నెక్స్ట్ ఏంటి? లూప్ కంట్రోల్ లాస్ట్ ఎలిమెంట్ ఏంది? చెక్ ఎంటీ. సో ఫ్రూట్స్ అనేక వేరియబుల్లో ఉన్న లిస్ట్ ఆఫ్ వాల్యూస్ ఫార్ I in రేంజ్ ఆఫ్ ఫ్రూట్స్ అనేక వేరియబుల్ ఇచ్చి కోలన్ ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ I. ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్స్ లిస్ట్లో ఎందుకు స్టోర్ చేశానంటే, ముందుగా I అనే ఒక డమ్మీ వేరియబుల్ ఇచ్చాం, దానికి ఫ్రూట్స్లో ఉన్న వేరియబుల్ ఉన్న లిస్ట్ అన్నీ కూడా దీంతో మనం వర్క్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశాను, ఏంటంటే లిస్ట్ని రేంజ్ తీసుకోలేదు. రేంజ్ ఎప్పుడు కూడా ఇంటీజర్ వాల్యూస్ని తీసుకుంటుంది. లిస్ట్ అనేది ఏంది? సమ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్, స్ట్రింగ్ వర్డ్స్. అందుకని దీన్ని మనం ఇంటీజర్గా మార్చుకోవాలంటే లెంత్ LEN ఇస్తాం. LEN ఇచ్చినప్పుడు ఏమవుద్ది? ఈ ఎగ్జిస్టింగ్లో ఉన్న స్ట్రింగ్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ వాల్యూస్గా మారిపోతాయి. 1, 2, 3 వాల్యూస్ ఉన్నాయని చూపిస్తుంది. సో 3 వాల్యూస్ ఒక రేంజ్, 0, 1, 2 రేంజ్ అలా తీసుకుంటుంది. సో ఈ మొత్తం ఆపరేషన్లో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఒక I అనే వేరియబుల్తో మనం వర్క్ చేస్తాం. అందుకని ఫ్రూట్స్ ఆఫ్ ఇండిసెస్ ఆఫ్ I. అందుకని
ఫ్రూట్స్ ఆఫ్ ఐ స్క్వేర్ బ్రాకెట్స్లో ఐ ఇచ్చాం. సో స్క్వేర్ బ్రాకెట్స్ లిస్ట్ని డినోట్ చేస్తుంది. ఫస్ట్ రేంజ్ అనేది 0 దగ్గరికి వెళ్ళినప్పుడు, సో 0 అనేది ఏముంది, యాపిల్ ఉంది. నెక్స్ట్ 1 దగ్గరికి వస్తుంది, 1 దగ్గర బనానా ఉంది. నెక్స్ట్ మ్యాంగో. నెక్స్ట్ ఇంకేం లేవు అన్నప్పుడు అక్కడతో ఎండ్ అయిపోతుంది లూప్ అనేది. యా, యాపిల్, బనానా, మ్యాంగో. సో అదే ఇక్కడ చెప్పింది లూప్ కంట్రోల్. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ని ఎలా చూపిస్తాం మనం? దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఈజీ. సో లాస్ట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఫ్రూట్స్ ఆఫ్ -1 ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ -1. సారీ, ఇక్కడ ఫ్రూట్స్ నేను ఓన్లీ ప్రింట్ చేశాను. లాస్ట్ మ్యాంగో. సో ఇక్కడ లాస్ట్ ఎలిమెంట్ మనకు కావాలి కాబట్టి. సో అలానే ఇంకో మెథడ్ కూడా ఉంది. లాస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫ్రూట్స్ అనే ఒక లిస్ట్లో ముందుగా లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ ఇస్తాం. లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ ఎంత? 3 కాబట్టి ఇక్కడ -1 లాస్ట్ ఎలిమెంట్ మనకు కావాలి. 3 - 1 2. ఫ్రూట్స్లో 2 ఉంటుంది. అండ్ ఈ ఫ్రూట్స్ అనేది లిస్ట్. సో లిస్ట్లో ఫ్రూట్స్ ఆఫ్ 2 అంటే ఎంత? 0 1 2. లిస్ట్ స్టార్ట్స్ విత్ ఇండెక్సెస్. లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ ఎంత లెంత్ ఉందని చెప్తుంది. 1 2 3 స్టార్ట్స్ విత్ 1 2 3. 3 - 1 2. సో ఫ్రూట్స్ అనేది ఇప్పుడు ఫ్రూట్స్ ఆఫ్ 2 లిస్ట్ 2. సో ఫ్రూట్స్ లిస్ట్లో ఏమున్నాయి? యాపిల్, బనానా, మ్యాంగో విత్ ఇండెక్సెస్ స్టార్ట్స్ విత్ 0 1 2. 2లో మ్యాంగో ఉంది. అప్పుడు మనకు ఈ యొక్క వేరియబుల్లో ఈ ఫంక్షనింగ్ అంతా కూడా స్టోర్ చేసాం కాబట్టి ఈ యొక్క వేరియబుల్ని ఇక్కడ ప్రింట్ చేసాం. కంట్రోల్ ఎంటర్, మ్యాంగో. సో ఇది 2 మెథడ్స్. నెక్స్ట్ ఏంది? చెక్ ఎంటీ. ఇందులో నేను ఇఫ్ ఎల్స్ నేను వాడతాను. ఒక ఎంటీ లిస్ట్ ఇస్తా. ఇఫ్ కండిషనల్ స్టేట్మెంట్ ఈక్వల్స్ టు 0 అయితే ప్రింట్ ఆఫ్ ఎంటీ లిస్ట్. ఎల్స్ ప్రింట్ ఆఫ్ లిస్ట్ హ్యాస్ వాల్యూస్. ఇప్పుడు ఫ్రూట్స్ అనేది ఆ యొక్క ఎంటీగా ఉంది. లిస్ట్ హ్యాస్ వాల్యూస్, ఎంటీ లిస్ట్ కదా. లెంత్ ఆఫ్ ఫ్రూట్స్ అనేది అది ఇంటిజర్గా మారుస్తుంది కాబట్టి ఎంటీ లిస్ట్. యా, నెక్స్ట్ లిస్ట్ ఇన్సైడ్ ఏ లిస్ట్ ఉంటుంది. సో స్టూడెంట్స్ అనే ఒక లిస్ట్లో 3 types ఆఫ్ స్టూడెంట్స్ అండ్ ద డేటా తీసుకున్నాం. సో ఇక్కడ లిస్ట్ స్టూడెంట్స్ అనే ఒక లిస్ట్లో ఇన్సైడ్ నెస్టెడ్ లిస్ట్ ఇన్సైడ్ లిస్ట్ ఉంటుంది. ఇక్కడ
స్టూడెంట్స్ అనే ఒక లిస్ట్ని నేను అసైన్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉండేది రోస్తో డినోట్ చేస్తాం, సెకండ్ స్క్వేర్ బ్రాకెట్స్లో ఉండేది కాలమ్స్తో డినోట్ చేస్తాం. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో. ఫస్ట్ కాలమ్ నేమ్స్, సెకండ్ కాలమ్ దర్ ఏజెస్ అండ్ దర్ గ్రేడ్, థర్డ్ కాలమ్. సో ఇక్కడ 3 rows అండ్ 3 columns ఉన్నాయి. సో ఈచ్ రో స్టార్ట్స్ విత్ 0, 1, 2. ఈచ్ కాలమ్ స్టార్ట్స్ విత్ 0, 1, 2. సో 0th రో అండ్ ఫస్ట్ కాలమ్ అంటే ఇక్కడ 21 అనేది మనకు ప్రింట్ అవుతుంది. అలానే 0th రో అండ్ 0th కాలమ్ సందీప్. సో ఇలా మనకు నెస్టెడ్ లిస్ట్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ యూస్ఫుల్ బిల్డింగ్ ఫంక్షన్స్ ఫర్ లిస్ట్. ఇందులో సమ్, మ్యాక్స్, మిన్, సార్టెడ్, లిస్ట్ ఆఫ్ రేంజ్, కౌంట్ ఉంది. సమ్, మ్యాక్స్, మిన్, సార్టెడ్, లిస్ట్ ఆఫ్ రేంజ్, నెక్స్ట్ కౌంట్. సమ్ డమ్మీ వాల్యూస్ తీసుకుంటా. ఇన్ దిస్ ప్రింట్ ఆఫ్ సమ్ ఆఫ్ నమ్ 123. నెక్స్ట్ ఇంకో 2 ones కూడా ఇస్తా, 125 అవుతుంది. షిఫ్ట్ ఆల్ డౌన్ యారో, మిన్ మ్యాక్స్ ఇస్తా, మ్యాక్స్ 100, మిన్ 1. నెక్స్ట్ ఏంది సార్టెడ్. సార్టెడ్ వన్స్ 2, 5, 6, 800. యా. ప్రింట్ ఆఫ్ నమ్ డాట్ కౌంట్ ఆఫ్. సో ఇక్కడ ఎర్రర్ వచ్చింది. లిస్ట్ డాట్ కౌంట్ టేక్స్ ఎగ్జాక్ట్లీ 1 ఆర్గ్యుమెంట్, 0 గివెన్. ఒక ఆర్గ్యుమెంట్ అన్నా ఇవ్వాలి అని చెప్తుంది, కానీ నువ్వు ఏమీ ఇవ్వలేదు. నేను 1 ఇస్తే ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో చెప్తుంది. అలానే 100 ఇస్తే, ఒకవేళ ఆ లిస్ట్లో లేని వాల్యూ ఇస్తే 0, 100 ఇస్తే 1. సో ఇప్పుడు నేను రేంజ్ చెప్తా అన్నాను కదా, ముందుగా లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 9 ఇద్దాం అప్ టు 8. ఇండెక్స్ స్టార్ట్స్ విత్ 0. సో అదే ఇక్కడ ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ యూస్ చేస్తాం. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఎందుకు యూస్ చేస్తాం, లెంత్ బిల్డింగ్ ఫంక్షన్. సో లిస్ట్లో వాల్యూ రేంజ్ కనుక్కోలేదు, సో దీన్ని లెంత్గా మారిస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఆ లిస్ట్లో ఉన్నాయని రేంజ్కి తెలుస్తుంది. అప్పుడు ఆ రేంజ్ అనేది I అనే ఒక డమ్మీ వాల్యూకి అసైన్ చేస్తుంది. అప్పుడు ఐని మనం యాక్సెస్ చేయొచ్చు ప్రింట్లో. లెంత్ ఆఫ్ నమ్ ఇండెంటేషన్ ప్రింట్ ఆఫ్ ఎఫ్ స్ట్రింగ్ యూస్ చేస్తున్నాను. యాక్స్ విత్ నమ్ అనే ఒక వేరియబుల్ని యాక్సెస్ చేసుకొని ప్రింట్లో విత్ లిస్ట్ ఆఫ్ I అనే ఒక డమ్మీ వేరియబుల్ని యాక్సెస్ చేస్తున్నా. కంట్రోల్ ఎంటర్. సో ఇక్కడ మనకు కన్ఫ్యూజన్గా ఉంది కాబట్టి
ఒక నెక్స్ట్ లైన్ని ప్రింట్ చేస్తాం. బ్యాక్వర్డ్ స్లాష్ ఎన్. యా, ఇక్కడ స్పేస్ ఆక్వర్ అయింది. సో ఇది లెంత్ ఆఫ్ నమ్, ద ఇండెక్సెస్ స్టార్ట్స్ విత్ 0 కాబట్టి 0 దగ్గరకు వచ్చి 0 దగ్గర 1 ఉంది. సో 1 ప్రింట్ అవుతుంది. తర్వాత 2, 6, 5, 8, 100, 111. ఇంకేమీ లేవు కాబట్టి లూప్ అంతటితో ఎండ్ అయిపోయి మనకు అవుట్పుట్ అనేది ఇలా చూపిస్తుంది. సో ఇంతటితో యూస్ఫుల్ బిల్డింగ్ ఫంక్షన్స్ ఫర్ లిస్ట్స్ అయిపోయింది. సో దీన్ని సమ్ చేయడమే. నమ్ అనే ఒక లిస్ట్ తీసుకొని టోటల్ అనే ఒక డమ్మీ వేరియబుల్తో సమ్ ఆఫ్ నంబర్స్ అనే ఒక ఫంక్షన్ సమ్ మనం తీసుకున్నాం. సమ్ అనే ఒక స్ట్రింగ్ ఇచ్చి ఇన్బిల్డ్ స్ట్రింగ్ టోటల్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాడు. ఇక్కడ కూడా అంతే, మ్యాక్సిమం నెంబర్ లిస్ట్లో ఏముంది, లిస్ట్ అనే ఒక ఇన్బిల్డ్ స్ట్రింగ్ ఇక్కడ ఉంది, అండ్ ఈ యొక్క బిగ్గెస్ట్ని ఇక్కడ ప్రింట్ చేసాం. బిగ్గెస్ట్ వాల్యూ మ్యాక్స్ అనే ఒక ఇన్బిల్ట్ ఫంక్షన్ ద్వారా మ్యాక్సిమం వాల్యూ మనకు వస్తుంది. క్రియేట్ ఎ లిస్ట్ ఆఫ్ 5 స్టూడెంట్ మార్క్స్. సో ఇది తెలుసు కదా, 5 స్టూడెంట్ మార్క్స్. స్టూడెంట్స్ ఇస్ ఈక్వల్స్ టు, సో పాస్ 25 మార్క్స్ అనుకోండి. 25, 23 తన ఫెయిల్, 29, 35, 65. యా, 65 is the highest marks. సో దీన్ని 28కి మారుద్దాం. ప్రింట్ ఆఫ్ స్టడీస్. యా, ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. హైయెస్ట్ అండ్ లోయెస్ట్ మార్క్స్ అంటే ప్రింట్ ఆఫ్ మ్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్, సారీ ఇక్కడ మ్యాక్స్ ఎంఏ టాల్డ్ డౌన్ యారో మిన్. maximum 65 marks, minimum 25 marks. Calculate class average, sum over length. So print of sum of STDs over length of TDs. 36.4 అనేది మనకి యావరేజ్. పారాంథసిస్తో క్లోజ్ చేసి ఇక్కడ ఇన్బిల్ట్ స్ట్రింగ్ ఇచ్చి యావరేజ్ string object is not callable. Forgot a comma. Yeah. ఓకే, ఇంతటితో యావరేజ్ అనేది మనకు వచ్చింది. సార్ట్ ద మార్క్స్ ఫ్రమ్ లో టు హై. సార్ట్ ఏం చేస్తుంది, అసెండింగ్ ఆర్డర్లో పెడుతుంది. లో టు హై అన్నాడు అంటే స్మాల్ టు బిగ్. ముందుగా స్టూడెంట్స్ డాట్ సార్ట్ ఆఫ్, సో ఇది అసెండింగ్ ఆర్డర్లో పెడుతుంది. సో మనకు లో టు హై కావాలి కాబట్టి రివర్స్ ఈక్వల్స్ టు
సారీ, ఇక్కడ స్ట్రింగ్స్ ఇవ్వకూడదు. ట్రూ ప్రింట్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ ఏంది, బిగ్ టు స్మాల్ వచ్చింది. ఇక్కడ అదేనా అడిగింది. లో టు హై, ఇక్కడ నేను హై టు లో ఇచ్చాను, సారీ ఫర్ దట్. సో ఒకవేళ నీకు హై టు లో కావాలంటే రివర్స్ ఈక్వల్స్ టు ట్రూ. రివర్స్ ఏం చేస్తుంది అంటే ఫ్లిప్ చేస్తుంది, ఇందాక చెప్పుకున్నట్టుగా. అంటే సార్ట్ చేయదు. ఇచ్చిన ఇండసెస్ 4 ఉన్నాయి కదా, ఇక్కడ 4 3 2 1 0 ఇలా ఫ్లిప్ చేస్తుంది. రివర్స్ ఇస్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తే సో అసెండింగ్ అయిన ఆర్డర్ని అది రివర్స్ చేస్తుంది, అంతే. ఇప్పుడు సార్ట్ గజిబిజిగా ఉన్న వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లో పెడుతుంది. యా, ఆల్రెడీ అది అసెండింగ్ ఆర్డర్లోనే ఉంది కాబట్టి అలానే ఇచ్చేసింది. లో టు హై, యాడ్ అండ్ న్యూ మార్క్స్ యూజింగ్ అపెండ్, రిమూవ్ ద లోయెస్ట్ యూజింగ్ రిమూవ్. డాట్ అపెండ్ ఆఫ్ న్యూ మార్క్స్ని యాడ్ చేసి లోయెస్ట్ యూజింగ్ రిమూవ్. లోయెస్ట్ మార్క్స్ని రిమూవ్ చేయాలి. న్యూ మార్క్స్ ఎంత ఇద్దాం, 100 ఇద్దాం, 75 ఇద్దాం. ప్రింట్ ఆఫ్ ఎస్టీడీస్. యా, 75 అపెండ్ అయింది. ఇప్పుడు డాట్ లోన్ రిమూవ్ చేయమన్నాడు. ఇక్కడ మినిమం వాల్యూ ఎంత వచ్చింది మనకు, 1 2 3 25 మినిమం వాల్యూ. రిమూవ్ ఆఫ్ ఫస్ట్ ఇండెక్స్ రిమూవ్ చేస్తాం. తర్వాత ప్రింట్ ఆఫ్ ఎస్టీడీస్ నాట్ ఇన్ లిస్ట్. సో లిస్ట్ డాట్ రిమూవ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఇన్ లిస్ట్. సో రిమూవ్ ఆఫ్ 1 అనేది, సారీ 1 అనేది ఇక్కడ లేదు, 25ని రిమూవ్ చేసాం. సో రిమూవ్లో ఆ యొక్క వాల్యూ ఇవ్వాలి మనం, అంతే. ఇండసెస్ అది తీసుకోవట్లేదు. సో ఇలా మనం యాక్టివిటీని కంప్లీట్ చేసాం. సో డే 7లో మనం ఏం చెప్పుకున్నాం, అపెండ్, యాడ్ టు ఎండ్, ఇన్సర్ట్, ఇది ఇండెక్స్, ఇది వాల్యూ, ఆ రెండు ఇచ్చి మనం ఆ యొక్క వాల్యూని ఇన్సర్ట్ చేయాలి. రిమూవ్, డెలీట్ బై వాల్యూ. ఇక్కడ చెప్పుకున్నట్టుగా మనకి మిస్టేక్ వచ్చింది కదా, మనం ఇండెక్స్ ఇచ్చాం కానీ వాల్యూ ఇస్తేనే అది రిమూవ్ అవుతుంది. పాప్ రిమూవ్ బై ఇండెక్స్. పాప్ లాస్ట్ వాల్యూ రిమూవ్ చేస్తుంది ఇన్బిల్డ్గా, మనం ఇండెక్స్ కానీ ఇస్తే ఇండెక్స్ వాల్యూ రిమూవ్ చేస్తుంది. సార్ట్ అసెండింగ్ ఆర్డర్, రివర్స్ ఫ్లిప్ ఇన్ ద ఆర్డర్, రివర్స్ ఫ్లిప్ ద ఆర్డర్, లెంత్ కౌంట్ ఎలిమెంట్స్, సమ్ టోటల్ ఆఫ్ ఐటమ్స్, మ్యాక్స్ ఆర్ మిన్, లార్జెస్ట్ స్మాలెస్ట్ వాల్యూస్ ఇస్తాయి మనకు. సో ఇక్కడ హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇస్తే క్రియేట్ అ లిస్ట్ ఆఫ్ 5 ఫ్రూట్స్. సో లిస్ట్లో 5 ఫ్రూట్స్ ఇవ్వండి, ఏదైనా మీకు నచ్చిన ఫ్రూట్స్ కానీ మీకు నచ్చిన సినిమాస్ కానీ ఏదో ఒకటి. ప్రింట్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఎలా, 0, ఇండెక్స్ ఆఫ్ 0. సో ఆ వేరియబుల్ ఇస్తాం కదా, ప్రింట్ ఆఫ్, ఇప్పుడు ఫ్రూట్స్ తీసుకున్నాను అనుకో, ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ 0th ఇండెక్స్, ఫస్ట్ ఎలిమెంట్. లాస్ట్ ఎలిమెంట్ అంటే లాస్ట్ ఇండెక్స్ ఇవ్వాలి. ఫ్రూట్ విత్ అపెండ్, యాడ్ టు ఎండ్. అపెండ్ ద్వారా మనం ఏదైనా ఎలిమెంట్ని యాడ్ చేయొచ్చు లిస్ట్లో, ఎగ్జిస్టింగ్ లిస్ట్లో. రిమూవ్ 1 యూజింగ్ రిమూవ్.
సో ఏదైనా లిస్ట్లో ఉన్న వాల్యూని మనం రిమూవ్ చేయాలి అంటే ఆ వేరియబుల్ డాట్ రిమూవ్ వేరియబుల్ అంటే ఇక్కడ ఫ్రూట్స్ డాట్ రిమూవ్ ఆఫ్ యాపిల్ అనుకో కోలన్ యాపిల్ సారీ డబుల్ కోట్స్ యాపిల్ ఆర్ సింగిల్ కోట్స్ యాపిల్ ఇస్తే అది రిమూవ్ అయిపోతుంది. సార్ట్ అండ్ ప్రింట్ యూజింగ్ సార్ట్ ఫ్రూట్స్ డాట్ సార్ట్ ఆఫ్ ఇస్తే అసెండింగ్ ఆర్డర్ అండ్ దాన్ని ప్రింట్ చేయడమే. ప్రింట్ ఆఫ్ ఫ్రూట్స్ ఫైండ్ సమ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ లిస్ట్ నమ్స్ అనే ఒక వేరియబుల్ ఇచ్చి సమ్ 1 to 5 ఇచ్చి సమ్ ఆఫ్ నమ్స్ అంతే. ఇంతటితో హోంవర్క్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ క్లాస్లో మనం టపుల్స్, సెట్స్, డిక్షనరీస్, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ లేదా ఫంక్షన్స్ డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్ క్లాస్లో. సో ఇంతటితో మనకు లిస్ట్స్ ఇన్ పైథాన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇందులో యాక్సెస్ చేసుకుంటుంది లిస్ట్ వాల్యూస్ని మాడిఫై చేసుకోవచ్చు, సార్ట్ చేసుకోవచ్చు, స్లైస్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఇలా మనం లిస్ట్ ఇన్ పైథాన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సో ఇలానే సిరీస్ని నేను కంటిన్యూ చేస్తాను. సో చాలా మంచి కాంటెంట్ మీకు ఇచ్చేదానికి నేను ట్రై చేస్తాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కలిసి గ్రో అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.